వారు వస్తామంటున్నారు, కానీ వీరు వద్దంటున్నారు. వారు వస్తే తమకు ప్రాధాన్యత తగ్గుతుందని టెన్షన్ పడుతున్నారు. అందుకే కరీంనగర్ కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ క్యాడర్ వలసల్ని అడ్డుకుంటున్నారనే టాక్ నడుస్తోంది. దీంతో వారంతా బీజేపీలో చేరేందుకు ప్లాన్ చేసుకుంటున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. కమలం పార్టీ బలపడకూడదని భావిస్తున్న కాంగ్రెస్కు ఇది ఇబ్బందికర పరిణామంగా భావిస్తున్నారు. కారు పార్టీ క్యాడర్ వలసల్ని అడ్డుకుంటున్న కాంగ్రెస్ నేతల్ని బొజ్జగించే ప్రయత్నాలు జరుగుతున్నాయా? చేరికల్ని అడ్డుకోవద్దన్న హైకమాండ్ ఆదేశాలతో స్థానిక నేతలు సైలెంట్ అవుతున్నారా? కరీంనగర్ కాంగ్రెస్లో అసలేం జరుగుతోంది? వాజ్ దిస్ ఇంట్రెస్టింగ్ స్టోరీ? కరీంనగర్ పార్లమెంట్ స్థానం పరిధిలో కాంగ్రెస్ క్యాడర్ డీలా పడింది. పార్టీ అభ్యర్థి ప్రకటన ఆలస్యం కావడంతో బీజేపీ, బీఆర్ఎస్ తో పోలిస్తే రేసులో హస్తం పార్టీ చాలా వెనకబడిపోయింది. వాస్తవానికి కారు, కమలం పార్టీల అభ్యర్థులు నెల రోజులుగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. అధికార హస్తం పార్టీ మాత్రం ప్రచారంలో వెనకబడిపోయిందనే చర్చ జరుగుతోంది. ఇదే సమయంలో వివిధ నియోజకవర్గాల్లో ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్లోకి చేరికలు ఎమ్మెల్యేలకు, నియోజకవర్గ ఇన్ఛార్జీలకు తలనొప్పిగా మారాయి. కరీంనగర్ నియోజకవర్గంలో కొందరు బీఆర్ఎస్ కార్పొరేటర్లు కాంగ్రెస్ లో చేరడానికి సుముఖంగా ఉన్నారు. కానీ స్థానిక క్యాడర్ తో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్ వారిని పార్టీలోకి రాకుండా అడ్డుకుంటున్నారు అనే ప్రచారం జరుగుతోంది. పార్టీ మారాలనుకుంటున్న కారు పార్టీ కార్పొరేటర్లపై భూకబ్జా ఆరోపణల కేసులున్నాయి. వాటి నుంచి తప్పించుకునేందుకే హస్తం పార్టీ వైపు చూస్తున్నారు అనే వాదనలున్నాయి. కబ్జా కోరులు కాంగ్రెస్ లోకొస్తే పార్టీ ప్రతిష్ట మంటగలవడంతో పాటు తనకు అపవాదొస్తుంది అని మంత్రి పొన్నం భావిస్తున్నారు. దీంతో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని చేర్చుకునేందుకు సుముఖత వ్యక్తం చేయడం లేదు అనే టాక్ నడుస్తోంది. మరోవైపు ఇతర పార్టీల నేతల చేరికలను స్థానిక కాంగ్రెస్ నాయకత్వం కూడా జీర్ణించుకోలేకపోతోంది. ఇక చొప్పదండి నియోజకవర్గంలో అసెంబ్లీ ఎన్నికలకు ముందే పలువురు బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ లో చేరారు. పార్లమెంట్ ఎన్నికల సమయంలోనూ ఎంపీపీలు, జెడ్పీటీసీలు పార్టీలోకి రావాలని ప్రయత్నిస్తున్నారు. కానీ స్థానిక నేతలు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కొత్త నేతల చేరికలతో కాంగ్రెస్ క్యాడర్ కు ఇబ్బంది ఉండదని, పాతవారిని కంటికి రెప్పలాగా చూసుకుంటానని హామీ ఇస్తున్నారు. కొడిమియాల ఎంపీపీ స్వర్ణలత, రాజనర్సింగరావు విషయంలో స్థానిక నేతలు, కార్యకర్తల నుంచి అభ్యంతరం వ్యక్తమైంది. అయితే పార్టీ కోసం పనిచేసిన అందరికీ పదవులిప్పిస్తాను అని భరోసా ఇస్తున్నారు శాసనసభ్యుడు సత్యం. ఇతరుల చేరికతో కాంగ్రెస్ నేతలకు ఇబ్బంది ఉండదని హామీ ఇస్తున్నారు. దీంతో రామడుగు, గంగాధర మండలంలోని నేతలు కూడా కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు సిరిసిల్ల నియోజకవర్గానికి చెందిన పలువురు బీఆర్ఎస్ జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు ఇటీవల కాంగ్రెస్ లో చేరారు. ఈ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఇది షాకింగ్ పరిణామంగా భావిస్తున్నారు. అక్కడ కూడా కొంతకాలంగా బీఆర్ఎస్ నేతల చేరికలను కాంగ్రెస్ వ్యతిరేకించింది. కానీ మంత్రి పొన్నం ప్రభాకర్ స్థానిక నాయకత్వాన్ని బుజ్జగించి పార్టీ క్యాడర్ ను కాపాడుకుంటాను అని నచ్చజెప్పారు. వాస్తవానికి గులాబీ పార్టీ అసంతృప్త నేతలు బీజేపీలోకి వెళ్లకుండా కాంగ్రెస్ ముందుగానే జాగ్రత్త పడుతోందన్న చర్చ సాగుతోంది. ఇక హస్తం పార్టీ ద్వారాలు మూసుకుపోతేనే వారంతా కమలం పార్టీలోకి వెళ్లే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. అందుకే కరీంనగర్ పార్లమెంట్ స్థానం పరిధిలో చేరికల విషయంలో అధిష్టానం దృష్టి పెట్టింది. కాంగ్రెస్ క్యాడర్ కు ఇబ్బందులు రాకుండా బీఆర్ఎస్ నేతలను చేర్చుకుంటోంది. పాత, కొత్త నేతలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలను ఎమ్మెల్యేలు ఎలా సర్దుబాటు చేసి సమన్వయంతో నడిపిస్తారో చూడాలి మరి.